నగారా మోగబోతోంది. ఫిబ్రవరిలోనే అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికల ఉండే ఛాన్స్ ఉంది. ఏ క్షణంలోనైనా షెడ్యూల్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎలక్షన్ తెలిపింది. ఇటు రాజకీయ పార్టీలు కూడా బస్తీ మే సవాల్ అంటున్నాయి. ముఖ్యంగా అపోజిషన్ పార్టీ అయితే ఇది సెమీ ఫైనల్స్ అని ఓపెన్ గానే అనౌన్స్ ఇచ్చింది. మరి రూలింగ్ పార్టీ మాత్రం సైలెంట్ గా ఉంటుందా? 3 సార్లు కర్రు కాల్చి వాత పెట్టారు. 4వసారి కూడా పెట్టబోతున్నారంటూ మున్సిపల్ ఎన్నికలను బూచీగా చూపెట్టి బీఆర్ఎస్తో మైండ్ గేమ్ షురూ చేస్తోంది హస్తం పార్టీ. బీఆర్ఎస్కు గతం తప్ప భవిష్యత్తు లేదంటూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా మున్సిపల్ ఎన్నికలపై ధీమాతో ఉన్నారు. నేతలు కూడా కేడర్కు దిశానిర్దేశం చేయడానికి జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ చేశారు. సంక్రాంతి పండగ అయిపోగానే మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో బిజీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టూరేసీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. శుక్రవారం సదర్మట్ బ్యారేజీని ప్రారంభించడంతో పాటు చనాకా కోట ప్రాజెక్టును సందర్శిస్తారు. ఇక్కడే బహిరంగ సభలో ప్రసంగించి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. నిజానికి ఫిబ్రవరి 3న ప్లాన్ చేసిన జడ్చర్ల బహిరంగ సభ నుంచి మున్సిపల్ పోరు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నారు. కానీ సమయం సరిపోదన్న కారణంతో ప్లాన్ బిని అమలు చేస్తున్నారు. ఇవాల్టి ఆదిలాబాద్ టూర్ నుంచే పట్టణ ఓటర్ను ప్రసన్నం చేసుకోబోతున్నారు సీఎం రేవంత్. అటు అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ కూడా దూకుడు మోదింది. ఇప్పటికే జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించి లీడర్లను అప్రమత్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు పార్టీ జిల్లా ప్రెసిడెంట్లతో వరుస భేటీ అవుతూ భరోసా నింపుతున్నారు. కానీ జూబ్లీహిల్స్ ఇచ్చిన గెలుపును, పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన నంబర్స్ను అడ్వాంటేజ్గా తీసుకొని ఫుల్ జోష్తో ఉంది రూలింగ్ పార్టీ. క్వార్టర్ ఫైనల్స్ కొట్టాం, రేపటి రోజున సెమీఫైనల్స్ కూడా కొట్టబోతున్నామంటూ మున్సిపల్ పోరుపై అసాజనకంగా ఉంది హస్తం పార్టీ. మొత్తం 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు, 52 లక్షలకు పైగా ఉన్న పట్టణ ఓటర్లే టార్గెట్గా ఇవాల్టి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన సాగనుంది.